సాస్ టీవీ. నేను మీ సుప్రియ. కుక్కలు బైక్లు కార్లను చూస్తే వెంబడిస్తూ ఉంటాయి, శత్రువులా ఫీల్ అవుతూ ఉంటాయి. అసలు మనల్ని అవి శత్రువులా ఫీల్ అవుతున్నాయా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. కుక్కలు సాధారణంగా మనుషులతో స్నేహాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడు చాలా సున్నితంగా తమని భావిస్తారని అవి ఎంతోగానో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అలాంటి కుక్కలు కొన్నిసార్లు వింతగా ప్రవర్తిస్తుంటాయి. అదేనండి, ఒక్కోసారి మన బైక్లో వెళ్తుంటే వెనక శత్రువులా ఫాలో అవుతూ ఉంటాయి. ఏంటబ్బా ఇది అనిపిస్తూ ఉంటుంది. మనకు చాలా కంగారు అనిపిస్తుంది. మనం ఎలా ప్రవర్తిస్తామో ఒక్కోసారి, అంటే ఉదాహరణకు మన ఏరియాలోకి ఎవరైనా వచ్చినప్పుడు, అంటే మనకి ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరైనా వచ్చినప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు కాదు అని ఫీల్ అవుతూ ఉంటాం. అదేవిధంగా కుక్కల్లో కూడా ఈ ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది. తమ ఏరియాలో ఉన్న కుక్కలు కాకుండా వేరే ఏరియాలో కుక్కలు వచ్చినప్పుడు అవి వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అందువలనే అవి బైక్లను ఫాలో అవుతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? అవి మనం పార్కింగ్ చేసిన బైక్లు లేదా కార్ల దగ్గర వాసన చూస్తూ ఉంటాయి. ఇది మనం గమనిస్తూ ఉంటాం. అలా చేసిన ఒక కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనకు ఆ విషయం ఒక్కోసారి తెలుస్తుంది, తెలియదు. కానీ మన పాటికి మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంకో చోట పార్కింగ్ చేసి ఉంటాం. ఆ ఏరియాలో కుక్కలు అదే విధంగా ఆ వాసనను పసిగడతాయి. అందువలన మా ఏరియాలోకి వేరొక కుక్క వచ్చిందని ఫీల్ అవుతాయి. మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనని ఫాలో అవుతాయి. శత్రువులా ఫీల్ అయినట్లు మనల్ని ఎంతో వేగంగా పరిగెడుతూ మన వెనకాలే వస్తాయి. కానీ అది మనకి అర్థం కాదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి ఇవి అని చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇందువలన చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే, కుక్కలకు మనతో స్నేహం ఎలా ఉంటుందో ఇతర కుక్కలతో కూడా స్నేహం అదే విధంగా ఉంటుంది. అందువలన అవి ఇతర కుక్కలు మన ప్రదేశంలోకి రాకూడదని ఫీల్ అవుతూ ఉంటాయి. అందువలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, కుక్కలు సాధారణంగా వేటాడే లక్షణం కలిగి ఉంటాయి. ఏదైనా ఎర దొరికినప్పుడు ఎంతో స్పీడ్గా పరిగెడుతూ వాటి వెంట పడి వాటిని వెంబడించి అవి దక్కించుకుంటాయి. అదేవిధంగా మనం బైక్లో వెళ్తున్నప్పుడు చాలా వేగంగా వెళ్తాం. ఈ కుక్కలు ఇలా పరిగెడుతున్నప్పుడు మనం ఇంకా స్పీడ్ పెంచుతూ వెళ్తాం. అందువలన అవి ఏమనుకుంటాయంటే, మన వేట తొందరగా ముందుకు వెళ్తుంది, మనం వాటిని క్యాచ్ చేయాలి అని ఫీల్ అయ్యి ఇంకా వేగంగా పరిగెడతాయి. ఇందువలన మనం కంగారులో ఏదో ఒక బైక్నో లేదా కార్నో గుద్దేస్తూ ఉంటాం, లేదా మనమే కింద పడిపోతూ ఉంటాం. ఇలా చేయకుండా మనం నిదానంగా వెళ్ళినట్లయితే అవి అలా ఫీల్ అవ్వు. ఎందుకంటే అవి సాధారణంగానే వెళ్తున్నాయిలే, మన శత్రువులు కాదు అంటూ అవి నెమ్మదిగా ఆగిపోతాయి. ఇలా చేయడం వల్ల వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇదండి వాటి వింత ప్రవర్తనకు మనల్ని శత్రువుల్లా ఫీల్ అవుతున్నట్లు కనిపించడానికి కారణం. ఇదండి ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని వీడియోస్ని చూడాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.